ఏ లోర్మడా అవన్నీ బాగుండా ఇదేమి తుప్పు పట్టిపోయింది ఇది ఎట్లా అయిపోయింది ఏ లోర్మడా అవన్నీ బాగుండా ఇదేమి తుప్పు పట్టిపోయింది ఇది ఎట్లా అయిపోయింది A few minutes later. Da. 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 మందే దా గోవాలో కూడా మందేనా ఏడైనా ఉంటాయి మనకు జంతువులు భాష తెలిసిన వాళ్ళంతే ప్రేమతో పిలిస్తే అదని వస్తుంది దా 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 నువ్వు పిలిచట్లేదా నన్ను ఏపిస్తున్నట్టు దాంతో కూడా ఏపిస్తున్నావేమన్నా నన్ను ఏపిస్తున్నట్టు దాంతో కూడా ఏపిస్తున్నావేమన్నా ఎల్లో నచ్చేదందుకు చూపిస్తాను తిప్పలాడి పొడుస్తుందని ఏ లోఫ్రోడా సర్లే కానీ డబ్బులు ఇచ్చినావా ఏంటికి డబ్బులు నీ చెప్పలేదా పందాలు జరుగుతాయి బోటు పందాలని పందాలంటే నేను చూస్తాను చూసేకే ఉండదు నువ్వు పాల్గొంటావంటే రాయడికి లేదు మళ్ళీ డబ్బులే పాల్గొనేది ఏంది ఫ్రీగా కదా వెళ్ళిపో అది కూడా వెళ్ళిపోయా ఏమే డబ్బులు లేరా సతయితే నాకు ఊరికి టైం వేస్ట్ చేయద్దు చాలా భారీ కనెక్ట్ చేస్తాను లక్షల్లో పెట్టుబడి చెప్పు ఎట్లా ఇవ్వాలి నీకు బోట్ ఇస్తారు పక్కన వేరే వాళ్ళు నీతో పాటు ఒక 5 మంది బోట్ పందెం ఆడతారు ఈ నుంచి చక్కగా పోతావు ఆడ మీనాక్షి అనే పాప ఉంటుంది ఆడ మీనాక్షి అనే పాప జెండా పట్టుకొని ఉంటుంది ఆ జెండా తీసుకొని బోటుకి చెక్కుకొని ఆల్రెడీ రేసు వచ్చింది అద్దో జెండా చెక్కినలే జై శ్రీరాము ఆ జెండా అట్లా ఆడి తీసిపోయి మనం జెండా తీసుకొని వచ్చి దాన్ని చెక్కుని బోటికి ఆ ఒడ్డుకి ఎవరు చేస్తుందో వాళ్ళకి 3 లక్షల రూపాయలు పొందాం 3 లక్షలు ఇస్తాను నేను ఇస్తామంటే నేను కాదు మనకు తెలిసిన ఎంత ఉంది ఎంత తీసుకో మళ్ళీ ప్రస్తుతానికి తీసుకో లక్షలు వచ్చినాక ఇది గంగాధర్ది బోటు ఆ పక్కది వచ్చేసి సురేష్ది అంగోటి సీనాది వీడు కొద్దిగా డేంజర్గా అన్నట్టు చూసుకో ఓ ప్లేస్ వీడు నీది వచ్చేసి ఇది ఏ లోర్మడా అవన్నీ బాగుండా ఇదేమి తుప్పు పట్టిపోయింది ఇది ఎట్లా అయిపోయింది ఏ లోర్మడా అవన్నీ బాగుండా ఇదేమి తుప్పు పట్టిపోయింది ఇది ఎట్లా అయిపోయింది దీంట్లో పోయేటప్పుడు ఏ లోడా ఉన్నాయి బస్సు ఉందేమో దీనికి ఏమైనా మిషన్ లేదు పాడు లేదు పోయి డొక్కడమడి పైన పోయాను ఆడవంటే మధ్య ఆడ కూడా మునిగిపోతాను మిషన్ రేస్ కాదు ఇది నువ్వు జెట్ స్పీడ్ రేస్ అంటే మిషన్ రేస్ అనుకుంటున్నావా దానికి మిషన్ వస్తుంది ఎవరో మిషన్ లేదు ఏం లేదు నా బొమ్మలు దీనికి ఇచ్చిన లోడా మంత్రి చూస్తున్నావా మిషన్ లేదు ఏం లేదు నా బొమ్మలు దీనికి ఇచ్చిన లోడా మంత్రి చూస్తున్నావా జరుగుతుంది అండర్ 12 ఏదో పెద్ద అండర్ 12 పోటీలు అంటే తెలుసా నీకు 12 ఏళ్ళ లోపల ఉన్న పిల్లగాళ్ళకి జరుగుతుండే పోటీ ఇది పిల్లగాడైతే మళ్ళా పిల్లగాళ్ళకి మోటార్ రేస్ స్పీడ్ కొట్టిపోయి సస్సే ఊడు దిక్కు నిదానంగా పోతుంది రేస్ ఏం లే 5 కిలోమీటర్లే కానీ 5 కిలోమీటర్లు పోయేదానికే మీకు 51 రోజు పడుతుంది బోట్లో అలలు బట్టి పోతాడు అంతే ఇంకోసారి చెప్పు ఇప్పుడు 5 కిలోమీటర్లు ఆబాక మీనాక్షి అనే బాబు జెండా పెట్టుకొని ఉంటుంది కాదే చిరణమ్మడా ఇది ఏం పని లేదు ఏమి లేదు ఇది పని చేయదు పని చేసే దాంట్లో మోటార్ లేదు బీచ్లో పోతే నేను ఏమైనా చచ్చిపోతుంది ఏమైనా అయితే దిక్కు 5 రోజులు పడదు వీరులా సూరులా దున్నేదో అంటే నువ్వు కాదు నువ్వు బొమ్మని సూపర్ లో సినిమాలో అందుకనే చొక్కా కూడా వేసుకురాలే నువ్వు అవన్నీ కాదు సూపర్ లో ఎట్లా పోతాడు నాగం చూసినావా ఎట్లా బిల్డప్ టైప్ మాకు నేను చెప్పేది పూర్తిగా నువ్వు 12 లోపల పిల్లల వయసుతో నీకు పోటీ పెడతాండేది 12 లోపల పిల్లల వయసుతో నీకు పోటీ పెడతాండేది పిల్ల బచ్చాగాలతో ఆడతాడు వాళ్ళు పిల్లలే 12 ఏళ్ళ పిల్లలు వాళ్ళతో ఏం రోడ పని చేస్తావు ఇది చూసినావా దీన్ని మనం ఇప్పుడు పోయినాడు చూడు మనోడు లక్ష్మినే విగ్గేసి ఆడేస్తుంది
ఆడు వేసినా ఇంకా అలా లేని అమ్మ ఆ గాలికి ఎట్లా కొట్టకపోతే దిక్కులు కూడా కొట్టకపోతాడు. ఆ జెండా కాడికి జరిగినోడు బతుకుతాడు. ఆ జెండా తీసుకున్నంత మాత్రం అయిపోలే. ఆ జెండా తీసుకుని మళ్ళీ అలలు ఎప్పుడు వస్తాయి? 3 నెలలకు ఒకసారి తూర్పుకు వీస్తాయి, 3 నెలలకు ఒకసారి పడవరకు వీస్తాయి. ఆ 3 నెలల్లో మీకు పడమరకు వీస్తాయి, తూర్పుకు వీస్తాయి 3 నెలలు. ఆ 3 నెలలు నువ్వు ఆడు చేరాలి గాలితో. లేచిపోవడం సముద్రంలో మళ్ళా పడమర చచ్చిపోని నువ్వు ఏడ చూసినా నీకు అర్థం కాలే. గాలి బట్టి పోతా అంటాం. ఇది గాలి గాలి ఆడకొచ్చిన ఇట్లా పనులు పెట్టుకుంటారు. రోజు 5 కిలోమీటర్లు పోలేవా? కాసు పెట్టించి 5 కిలోమీటర్లు పోలేవా? 5 కిలోమీటర్లు పోలేవా? దీంట్లో పోతానా ఎట్లుంది ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, చూసా టేకు ఏంది ఇది కూడా అదే లోపల పుచ్చింది. వేరే ఏది వేరే వేసుకొని సీట్లు 1 2 3 4 5 6 7 8 మంది కూర్చుంటారు, నువ్వు వెనకాల దుప్పుతాంటావు. 4 5 6 7 8 మంది కూర్చుంటారు, నువ్వు వెనకాల దుప్పుతాంటావు. దుబ్బేదేముంది నీ రైడర్ ఏదో నువ్వు గేమ్ దీంట్లో రైడర్ డ్రైవర్ ఉంటారు. నువ్వు కరెక్ట్ ఎట్లా తోలుతున్నావు అని చెక్కింగ్ కి. ఇప్పుడు మామూలు క్రికెట్ ఆడేటప్పుడు ఎట్లుంటారు అంపైర్లు, అట్లా చెక్కింగ్ కి దీనికి మ్యాచ్ చేద్దు. రేస్ ఓడింగ్ అంటే ఫస్ట్ ముందు వేరే సినిమా చూసి ఆ రేస్ అనుకుంటాను. ఇది ఎట్లా కాదు. 8 మంది పెద్ద మనుషులు కూర్చుంటారు, నువ్వు ఎట్లా పోతావు? నీకు వాడు వ్యాపారం పెట్టినట్టు మనకి ఏదో రూపాయి వాళ్ళకు వండబెట్టి నువ్వు ఏమి అర్థమైందా? నువ్వు వాళ్ళకి వండబెట్టి నీకు స్టవ్ ఇస్తాము, అది వండబెట్టుకుంటా వాళ్ళు తినుకుంటా. ఏమి వాళ్ళు బాత్రూమ్ కూర్చుంటా అంటారు, నువ్వు నీళ్ళు మగ్గుతో ఇస్తాంటావు. ఏమి వాళ్ళు బాత్రూమ్ కూర్చుంటా అంటారు, నువ్వు నీళ్ళు మగ్గుతో ఇస్తాంటావు. ఇది అందుకని ఏందనుకుంటే రేసు పని చేపించే నువ్వు అంత మళ్ళీ పని చేపించే ప్రతి రోజు సార్ బోర్డు సార్ బోర్డు రింగ్ సార్ బోర్డు రింగ్ సార్ సార్ బోర్డు సార్ బోర్డు రింగ్ సార్ బోర్డు రింగ్ సార్ వాళ్ళు నువ్వే తొప్పుకుంటా పోయేది ఇంకా చేత్తో ఇట్లా అనుకుంటా. నువ్వు 5 కిలోమీటర్లు ఉచ్చలు అన్ని ఉంటాయి సముద్రంలో. ఎంతమంది ఎరిగింటారు, ఎంతమంది అది ఇస్తాను లేదా? ఇట్లా ఒలటైపో దాంట్లో ఎత్తేస్తాడు. వీళ్ళంతా కూర్చుందంతా ఎత్తేయడము. నువ్వు మళ్ళీ దాంట్లోకి పీలు ఎంటలు ఎత్తేసేదాన్ని డబ్బులు కట్టించుకొని ఈ పర్మిషన్ తెచ్చి చాలా కష్టమైంది. హైకమాండ్ తో మాట్లాడి తెచ్చింది ఇది. నువ్వు బాత్రూమ్ గబ్బులు ఎత్తావంటే సముద్రం గబ్బులు ఎత్తాడు ఒప్పుకోరు. నేను చెప్పిన రేంజ్ ఢిల్లీతో ఏంది 3 లక్షల పందెము తెలుసా? 3 లక్షలు ఏంటి పని చెప్పు. ఏంది 3 లక్షల పందెము. నువ్వు గెలిచినావంటే 8 మంది పంచుకుంటారు. 9 భాగాలు అయితే ఇవి అంటే నాకే 8 మంది పంచుకుంటారు. 9 భాగాలు అయితే ఇవి అంటే నాకే 9వ భాగం నీదే. 9 మందికి ఈక్వల్ గా పంచుకుంటారు. నీకు అర్థం కాలేదు కదా? అర్థం కాలేదు. నువ్వు రేస్ ఆడే మొగతనం నీలో లేదు, నాకు అర్థమైంది. నువ్వు రేస్ ఆడే మొగతనం నీలో లేదు, నాకు అర్థమైంది. ఏ బూతులు వచ్చినాయి ఈడ బుడుస్తా. నీకేం లెక్క తీసుకొని లెక్క ఏమి ఇవ్వకుండా పోతాను. పందెం పాల్గొను. ఏం పాల్గొన్నా బీచ్ మోసం చేసి లెక్క తీసుకున్నట్లు ఎట్లా ఒప్పుకుంటారప్ప? నువ్వు ఏం ఒప్పుకుంటారు నువ్వు మరసరంగా? దాంట్లో ఒకటే రూలు, ఆడగలిగే మొగోడు ఉంటే ఆడండి. శివారు ఏమే నీకు మళ్ళా డైట్ చెప్పేది డైట్ రేస్ చెప్పేది ఒకే సింగిల్ చాట చూడు చెప్తాను. కోపం తెప్పిద్దు నాకు మీద పిచ్చి ఓడికి తిప్పించాలడిచి ఇడిసిపోయి అట్లా చేస్తాయిడా. నీకు నేను తెలియమో వీళ్ళందరూ ఇడు ఉండేదంతా నా తెలిసిన వాళ్ళే. నీకు రేస్ అంటే ఇంకోటి, కొత్త ఊరని భయపడుతున్నానే. రేస్ అంటే ఇంకోటి, కొత్త ఊరని భయపడుతున్నానే. భయపడతావు నువ్వు. ముక్కలు చేద్దునే. ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి నీతో అవసరం కాబట్టి నుంచి మనుషులు పిలిపి దగ్గర దూరం అయితే రారా? లేత నుంచి మనుషులు పిలిపి దగ్గర దూరం అయితే రారా? పక్క సంది అయితేనేనా నీ సర్కిల్ వచ్చేది? దూరం ఉంటారా? దూరం పిలిపి
ఫోన్ సిగ్నల్ లేవు అందుకోలే పిలిపి సిగ్నల్ ఎట్లా పోతావో పోతాడు బండి ఎక్కించుకొని చెప్పేది నువ్వు రేస్ అంటే ఉన్నాడు రేస్ అంటే డైరెక్ట్ ఇప్పుడు నీకు బోట్ ఇచ్చి పంపిరు చేపల పట్టకి పిలిచబోతారు నీకు ఫస్ట్ బోట్ అంటే ఏందో నీకు అవగాహన రాలా చేప పట్టకి పిలిచబోయి చేపలు మోపించి మార్కెట్ రోజు పోయి వేసి రావడము ఆవులిస్తానేంద్రా నువ్వు చెప్పేదే నిద్ర వస్తుంది పడుకోపో డబ్బులు అడగద్దు డబ్బులు ఇవ్వకుండా మనం మర్యాద చెప్తున్నా నువ్వు గానాకు ఏమని చేస్తానమ్మా ఇంకొక విజిల్ వేసినా అంటే కొడతారు గానకు రాలే ఏమనుకుంటావు ఏసునా ఏసునా వద్దులే చెప్పు మరసారి నేను లెక్క ఏసునా ఇప్పుడు ఇట్లే చేపలు పట్టుకునే నీకు ఎంతో భయపట్టుకోకుండా డబ్బులు ఇచ్చేయా నేను భయపట్టిచ్చే వసూలు చేస్తా భయపట్టిచ్చే సంపాదిస్తా నువ్వు ఎందుకు భయపడతావు చిల్లరోని కాబట్టి భయపడిస్తా నువ్వు క్లాస్ అయితే విజిల్ వేస్తా బట్టలు దించి ఏమి చిల్లర లేకుండా మాట్లాడేది విజిల్ లేకుండా మాట్లాడు ఏం విజిల్ వేసేవి ఏం విజిల్ వేస్తారన్నావు కదా ఏం విజిల్ వేస్తారన్నావు కదా ఊసుకొని బోట్ ఎక్కి కూర్చో వస్తారు వాళ్ళు పిలిచబోతారు నాకు బోటు అవసరలే ఏమి అవసరలే లెక్క చేతి వాడితే లెక్క అంటే బస్ నువ్వు పోయి చేపలు పట్టే పోలా లోపల పోయి నేను పట్టాను అసలు ఏమన్నా వస్తుంది రేసింగ్ అన్నా కాబట్టి వచ్చినా చూస్తారు బావాళ్ళు నువ్వు నా మీద చేయి చేసుకోవాలని చూస్తావు కొడతావా నువ్వు నన్ను ఉండు మా వాళ్ళు కొడతావా ఏది ఉన్నోళ్ళందరినీ నరుకుతావా ఒకసారి తెలుసుకో కరా నువ్వు చేయాల్సిన పనులు చెప్తాడు దీనికి ఒక 30 కేజీల రాడ్ వస్తుంది వద్దొద్దులే మళ్ళీ అది చెప్పినప్పుడు ఈను దీనికి 30 కేజీల రాడ్ వస్తుంది మనం బండి ఆడే ఆపుకోవాలన్నప్పుడు కిందకి వేస్తాం ఆ 30 కేజీల రాడ్ ఎత్తి నువ్వు పైన పెట్టుకుంటావు ఓకేనా ఈను ఇడ్రా ఇవి సీటింగ్ 1 2 3 4 5 6 7 8 లెక్కల మాస్టర్ నువ్వేమైనా పొలపొలకే మొదల్లో 2 4 8 ఉన్నాయి మొత్తము అది నేను చెప్పే బాధ్యత నాకుంది ఏం బాధ్యత నువ్వు రేసింగ్ ఇక్కడ రా చెప్తా ఇది మెయిన్ 8 మంది ఇక్కడ కూర్చుంటారు ఒక్కోరు ఎంత ఉంటారు 100 కేజీలు ఉంటారు అదే చేసేది మేము ఈడకరా నువ్వు కూర్చుంటావు ఈడెక్కు కూర్చో చెప్తా దాని మీద ఆడెక్కి కూర్చో ఫస్ట్ కూర్చో ఈడ కూర్చుంటావు సార్ ఏం కావాలి సార్ మీకు అడుగు సార్ సార్ ఏం కావాలి సార్ మీకు ఏం తింటారు సార్ గడ్డి తింటారా పీ తింటారు గడ్డి నువ్వు ఎవరు ఈడ మొగతనం వద్దులే మళ్ళా నేను చెప్పింది చెప్పు నువ్వు ట్రైనింగ్ ఇయ్యాల నీకు ఎట్లా అనేది సార్ పిఎం కూర్చుంటు నేను ఎట్లా గలీజు మాట్లాడేస్తా ఎవరు మాట్లాడుకోవచ్చు సార్ మీకు ఏమైనా బాత్రూమ్ వస్తుంది సార్ లోపల అది కూడా అడగలా వాళ్ళు కూర్చొని ఉంటారు వాళ్ళు తింటాంటారు కూర్చుంటారు సార్ బాత్రూమ్ వస్తుంది సార్ నేను సార్ మీకు ఏమైనా దొడ్డు కూర్చుంటారా రండి సార్ ఈడ కూర్చోండి అంటావు రండి సార్ ఈడ కూర్చోండి అంటావు లోపల ఏమే నా పక్కన ముందు కూర్చుంటారా ఈడ కూర్చుంటే నువ్వు నీళ్ళు చుమ్ముతో ఈడ నీళ్ళు తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేస్తావు ఏమి ఏంది రేసింగ్ అని చెప్పి ఇంతమంది రేసులు ఇట్లుండవా మామూలుగా వాళ్ళు దొడ్డు కూర్చుంటే వాళ్ళు నీళ్ళు ఎత్తిచ్చి మళ్ళీ ఆ మగం వాడు కడుక్కుంటే మొత్తం మగం ఎంత ఎగురుతుంది రేసు అన్నాక అన్ని ఉంటాయి నువ్వు ఎప్పుడు చూడలేదు రేస్ అంటే ఎట్లుంటదో రేసు వద్దు నా లోడవుతుంది లెక్కి రేసు వద్దు నా లోడవుతుంది లెక్కి ఏం లెక్కి ఏడు తెచ్చి లెక్కి మళ్ళా ఏంది ఈడ లెక్క తీసుకోవడాలి ఈడాలు ఉండవు ఈ ఏరియాలో నాకు ఊరికే నాకు ఒకడు చెప్తాడు నా మీద చేసిన దానికే నీకు ఈ పాటికి ఆడాడు ఇది చేస్తారు ఊరికే దెబ్బలు తినకుండా డబ్బులు పోయినాయి అయ్యో రామా పాప అని చెప్పి వెళ్ళిపో నాకు ఊరికి పోని చెప్పింది ఎవడురా పంచర్ చేసినాడు బోట్ని లోఫ్రాడా తిక్క ఎర్ర నీకేమన్నా దీనికి ఏమన్నా ట్యూబులు ఏమన్నా పంచర్ అయితే దీనికి ఏమన్నా బేవాడుసాడా ఎవడురా పంచర్ చేసింది పెట్రోల్ కొట్టించినారు లేదు ఫుల్ ట్యాంకు ఏంది మెయింటైన్
లక్కి మడతారు మెయింటెనెన్స్ సరి చేయడం ఒక్క చెక్ చేసుకొని నేను చూసుకోద్దా పడవల్ని ఏ లోడ్ హౌస్కున్నా డొక్కర్ లోడ్ హౌస్కున్నా డొక్కర్ లేదా లేదా పంచర్ ఎవడా ఉంది ఏమన్నా ఏంది వాళ్ళ అమ్మ వీళ్ళు ప్రాణంగా చూసుకున్న బోర్డుని కాలుతుంది అన్నాడు చూసుకున్న బోర్డుని కాలుతుంది అన్నాడు అయిపోతుంది ఓయమ్మ చొప్పు కాలతో బోటు ఉందన్నా బట్టి నువ్వు ఏం బతకాలనే ఏమైతే దైవంతో సమానంగా చూసుకునే దాన్ని నువ్వు కాలుతో అంటావా ఏమైతారా ఏమైతారా చచ్చిపోయినా అద్దాం ఫోటోని దిగుతాను చూడు వాళ్ళే లేయి నువ్వు లేయి చూస్తారు వాళ్ళు ఓయమ్మ ఈనాగుళ్ళు దిగుతాను నువ్వు కిందనే ఉండు చంపేస్తారు వాళ్ళు కిందనే ఉండు చంపేస్తారు వాళ్ళు కిందనే ఉండు గంగరాజ్ అనేవాడు ఒకటి గుద్ది చంపే టైపు కూర్చో చెప్తా కూర్చో బోట్లో కూర్చొని యాక్టింగ్ అనే చెయ్యి ఏదో బోట్లో నువ్వే అని మేము తీసిపోతా అంటాను యాక్టింగ్ చెయ్యి ఎక్కువ రండి సార్ అని అందరిని పిలుచు చాలా తక్కువ సార్ రేసింగ్కి తక్కువ సార్ రేసింగ్ పాల్గొనండి సార్ ప్యాసింజర్ రేసింగ్ పాల్గొనండి ఫ్యూచర్ మెడికల్ సార్ ఇంటర్నేషనల్ సార్ ఆడ ఈడ ముందరికి పిలుచు అన్ని ఎత్తింగ్ సార్ ఈడ ముందరికి వచ్చి పిలుచు రేస్ సార్ సూపర్ రేస్ సార్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ఎ రేస్ సార్ ఐ యామ్ ఎక్సలెంట్ రేసర్ సార్ యువర్ రేసర్ బాక్సర్ సార్ ఇట్స్ దొడ్డికి ముడ్డికి ఐ యామ్ దేర్ సార్ ఐ యామ్ కంఫర్టబుల్ సార్ విత్ ఎనీథింగ్ కడిగింగ్ సార్ విత్ ఎనీథింగ్ కడిగింగ్ సార్ ప్లీజ్ సార్ చూస్తాను అయిపో చూసి వెళ్ళిపోతాను ఎట్లా మాట్లాడు ప్లీజ్ సార్ సమ్ ఫుడ్ సార్ ఎవరు అయిపో నవ్వుతాడా వానికి ఏం తెలుసు రేసింగ్ గురించి యూజ్లెస్ ఫెలో ఏం మనుషులు ఉన్నారు చెప్పు సార్ ఆకిల్ సార్ కొద్ది ఫుడ్ సార్ పోతా సార్ చచ్చిపోతా సార్ నిన్ను కొంచెం ఉంటే నీ అమ్మ జీవితం ఏమి నా బతుకులేకి జడ ఏమైంది కాదు కర్రా అమ్మ జీవితం ఏమి నా బతుకులేకి జడ ఏమైంది కాదు కర్రా నేను ఇంత దూరం వచ్చాను నేను చూసాను ఈ జన్మకి చాలు నేను పోతాను నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను అన్నయ్య నువ్వు డబ్బులు వద్దా కాదు తీసుకో 5 రూపాయలు తీసుకో నాకు మాట వస్తుంది ఓసారి వచ్చిపోరా నాకు మాట వస్తుంది అడ పారి రేసు రారా ఊడ రైడ్